Sponsored by Jyotishmati Group of Institutions, Nustulapur, Karimnagar, College Codes, JMTS, JMIP. నమస్తే, నేను శ్రీనివాస్. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. మహిళలు ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వాలి. శుక్రవారం సభలో పాల్గొన్న కలెక్టర్. వేములవాడ ఏరియా ఆసుపత్రిలో కాయాకల్ప బృందం తనిఖీలు. వివిధ అంశాల నిర్వహణ, వైద్య సేవల వివరాలు ఆరా. రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకు బీజేపీ నిరసనలు. సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం. ఘనంగా కార్గిల్ విజయ్ దివస్. అమరవీరులకు ఘన నివాళి. ఇక వార్తల వివరాలు. మహిళలు ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వాలని, వారు బాగుంటేనే ఇల్లు బాగుంటుందని కలెక్టర్ పమేల సత్పతి అన్నారు. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెదిరె గ్రామంలో నిర్వహించిన శుక్రవారం సభకు కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సమస్యల పరిష్కారానికి ప్రతి శుక్రవారం అంగన్వాడీలో సభలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈ అవకాశాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెదిరె గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ పమేల సత్పతి హాజరై మహిళలకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సమస్యల పరిష్కారానికి ప్రతి శుక్రవారం అంగన్వాడీ కేంద్రాల్లో సభ నిర్వహిస్తున్నామని తెలిపారు. సభకు శ్రీ శిశు సంక్షేమ శాఖ అధికారులు, వైద్యులు, మిగతా సిబ్బంది అందరూ హాజరవుతారని చెప్పారు. ఈ సభను మహిళలు వినియోగించుకోవాలని, ఎలాంటి సమస్యలున్నా అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. తప్పకుండా గర్భిణీ ఉన్నప్పుడు ఎలా 180 రోజులు తింటున్నారు, అదేవిధంగా పిల్లలు పుట్టిన తర్వాత కూడా తప్పకుండా 6 నెలల అంటే 180 రోజులు మీరు తప్పకుండా తినాలనేది మీరు ఆ మాట ఇవ్వాలి. తర్వాత గర్భిణీ ఆరోగ్య మహిళా కార్యక్రమం కింద ప్రతి మంగళవారం ఆరోగ్య కేంద్రాల్లో మహిళలకు అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ పమేల సత్పతి అధికారులను ఆదేశించారు. ప్రయోగాత్మకంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని, మహిళలందరూ కవర్ అయ్యేలా చూడాలని సూచించారు. బీపీ, షుగర్, థైరాయిడ్, హెమోగ్లోబిన్ తదితర వైద్య పరీక్షలతో పాటు అవసరమైన స్కానింగ్లు చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వీటిని ఉచితంగానే చేస్తారని చెప్పారు. అనవసరంగా ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లి డబ్బులు వృధా చేసుకోవద్దని సూచించారు. హిమోగ్లోబిన్ పెరిగేందుకు మంచి పోషకాహారం తీసుకోవాలని మహిళలకు సూచించారు. ఈ సమావేశంలో అసిస్టెంట్ కలెక్టర్ అజయ్ యాదవ్, డిఆర్డీఓ శ్రీధర్, బీసీడీఓ అనిల్ ప్రకాష్, జిల్లా సంక్షేమాధికారి సరస్వతి, జిల్లా వైద్యాధికారి సుజాత, తహసీల్దార్ భాస్కర్ పాల్గొన్నారు. ఒక అధికారిగా భావించకుండా ఒక మహిళగా నన్ను భావించి చాలా వాటికి వాళ్ళ సమస్యలు నాతో పంచుకునేవాళ్ళు. ఎందుకంటే ఒక మహిళగా ఉంటే మనం ఖచ్చితంగా ఎవరికి భార్య ఉంటాము, ఎవరికి తల్లి ఉంటాము, ఎవరికి చెల్లి ఉంటాము. సో ఇంటిలో మాకు అత్తలు ఉంటారు, మేము కోడలు ఉంటాము. సో ఉన్న సమస్యలు అందరికీ ప్రధానమంత్రి అయినా, కలెక్టర్ అయినా, మీరైనా అందరికీ సమానంగానే ఉంటుంది. కాబట్టి అది ఒక హార్ట్ టు హార్ట్ కాన్వర్సేషన్ కోసం, ఒక మాట్లాడడం కోసం శుక్రవారం సభ అనేది పెట్టడం జరిగింది. ఎందుకంటే ఎప్పుడు కూడా మహిళా శిశు సంక్షేమ శాఖ ఉంటుంది, హెల్త్ డిపార్ట్మెంట్ ఉంటుంది, కానీ కొన్ని క్షేత్రస్థాయి సమస్యలు మనము ఆ ప్రతి మనిషితో ఒకరితో మాట్లాడితేనే కనుక మనకి తెలుస్తుంది. సో ముఖ్యంగా మనం ఎప్పుడైనా హెల్త్ గురించి మాట్లాడతాం. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ప్రాంతీయ దవాఖానను కాయాకల్ప బృందం సభ్యులు తనిఖీ చేశారు. పేషెంట్లకు అందిస్తున్న వైద్య సేవల వివరాలు ఆరా తీశారు. రికార్డులు పరిశీలించారు. కాయాకల్ప ఎక్స్టర్నల్ అసెస్మెంట్లో భాగంగా ఆసుపత్రిలో రోగులకు అందుతున్న సేవలు, పరిశుభ్రత, పరిసరాల నిర్వహణ, సిబ్బంది పనితీరు, వ్యర్థాల సేకరణ, విద్యుత్ వినియోగం, పర్యావరణ పరిరక్షణ,
పచ్చదనం ప్రాధాన్యత వంటి దాదాపు 8 అంశాలను పరిశీలించారు. వారి వెంట ఆసుపత్రి సూపరింటెండెంట్ సంతోష్ చారి, డాక్టర్లు తిరుపతి, సుభాషిణి, రత్నమాల, ఆఫీస్ సూపరింటెండెంట్ నాగరాజు, నర్సింగ్ సూపరింటెండెంట్ సంజీత ఉన్నారు. బీజేపీ రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకు కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. పట్టణాలు, గ్రామాల్లో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. అసెంబ్లీ బడ్జెట్లో కేటాయింపులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 6 గ్యారంటీలపై బడ్జెట్ సమావేశాల్లో కనీసం ప్రస్తావించలేదని ఆ పార్టీ నాయకులు విమర్శించారు. ఆలయాల అభివృద్ధికి రూపాయి కూడా కేటాయించకపోవడం శోచనీయమన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో బీజేపీ పట్టణ మండల శాఖ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. స్థానిక కమాన్ చౌరస్తాలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను తగలబెట్టే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ పెద్దపల్లి ప్రజలు ఎన్నో సంవత్సరాలుగా వేచి చూస్తున్న బస్సు డిపో గురించి తెలంగాణ బడ్జెట్లో ప్రస్తావించకపోవడం బాధాకరమన్నారు. సీజనల్ వ్యాధులు, వాటి నివారణ చర్యలు చర్చకు కూడా రాలేదన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు కావేటి రాజగోపాల్, మండల అధ్యక్షులు మేకల శ్రీనివాస్, పోల్సాని సంపత్రావు, కౌన్సిలర్ మహంత, శ్రీకాంత్, పట్టణ ప్రధాన కార్యదర్శి పెంజర్ల రాకేష్ పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి నిధులు కేటాయించకపోవడాన్ని నిరసిస్తూ బీజేపీ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. గతంలో ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజన్న ఆలయం కోసం 100 కోట్లు కేటాయించాలంటూ నిరసనలు చేపట్టేవారని గుర్తు చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న ₹1 కూడా కేటాయించకపోవడం బాధాకరమన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షులు రేగుల సంతోష్ బాబు, ఎస్సీ మోర్చా అధ్యక్షులు సంటి మహేష్, గుడిసె మనోజ్, వివేక్ రెడ్డి, కృష్ణ, శేఖర్ పాల్గొన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. మరి ఒక రకంగా చూసుకుంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కానీ, కాంగ్రెస్ మంత్రులు కానీ, ఈ కరీంనగర్ జిల్లా మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ మరి వారు మాట్లాడుతూ ఉన్నారు. మరి కేంద్రం ఏమిచ్చింది, మరి 8 మంది ఎంపీలు వెంటనే రాజీనామా చేయాలని. కానీ మేము మిమ్మల్ని రాజీనామా చేయమని చెప్పి కాంగ్రెస్ ఎమ్మెల్యేలను అనడం. ఎందుకంటే ప్రజాస్వామ్యబద్ధంగా మీకు ప్రజలు ఓటేసి మీరు 5 సంవత్సరాలు ప్రజాసేవ చేయాలని చెప్పి మీకు బాధ్యత ఇచ్చారు కనుక మీరు 5 సంవత్సరాలు రాజీనామా చేయకుండా ప్రజలకు సేవ చేయండి. ఫస్ట్ మీ లోపాలు తెలుసుకోండి. మీరు ప్రతిపక్షంలో ఉన్నామని అనుకుంటున్నారు, కానీ మీరు ప్రభుత్వంలో ఉన్నారు. ప్రభుత్వంలో ఉన్న మీరు మరి పేదల సన్నిధి అయినటువంటి వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం తెలంగాణలో అతిపెద్ద పుణ్యక్షేత్రమైన దేవస్థానం. మరి ఇదే దేవాలయం మెట్ల మీద మరి పొన్నం ప్రభాకర్ గారు, మరి మా స్థానిక శాసనసభ్యులు, మరి వారి యొక్క కాంగ్రెస్ మరి మందుబలంతో ఇక్కడ ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు వ్యక్తం చేసి మరి గత ప్రభుత్వాన్ని డిమాండ్ చేసి మరి కోట్లాది రూపాయలు ఇక్కడ వెచ్చించి దేవాలయాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి మరి ఆనాడు చేసినటువంటి ధర్నాలన్నీ మరి వేములవాడ జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షులు సంటి మహేష్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ ప్రభుత్వం విష ప్రచారం చేసిందని ఆరోపించారు. 3,500 కోట్ల నిధులకు కోత విధించి దళితులను మోసం చేశారని మండిపడ్డారు. బడ్జెట్ సమావేశంలో దళితుల పట్ల అన్యాయం జరిగింది. ఎస్సీ ప్లాన్ నిధులు దారి మళ్లించి ఇంతకుముందు 36 కోట్లు ఉన్నది ఇప్పుడు తగ్గించి చేసినందుకు దీని పట్ల మేము ఖండిస్తున్నాము. మళ్ళా దళిత బంధు ఎటువైంది? మొన్నటిదాకా వీళ్ళు తెలంగాణ ప్రభుత్వం దళిత బంధు అన్నారు. మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు దళిత బంధు ఎటువైంది? దళిత బంధు ఎందుకు పెడతలేరు? దీని మీద మేము ధర్నా చేస్తాం. మీ ప్రభుత్వాన్ని కూలగొట్టే ప్రయత్నం చేస్తామని హెచ్చరిస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి జిల్లాకు 4,000 కోట్ల రూపాయల నిధులను కేటాయించడాన్ని నిరసిస్తూ బీజేపీ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు.
అనంతరం పట్టణ పార్టీ అధ్యక్షుడు వేగుల సంతోష్ బాబు మాట్లాడుతూ బడ్జెట్లో రాజన్న ఆలయ అభివృద్ధి కోసం ఒక్క రూపాయి కూడా కేటాయించకపోవడంపై ఇక్కడి ప్రజలకు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 33 జిల్లాలు ఉండగా సీఎం రేవంత్ రెడ్డి తన జిల్లాకు 4,000 కోట్ల నిధులను కేటాయించుకోవడం సరికాదన్నారు. ఈ కార్యక్రమంలో రూరల్ మండల అధ్యక్షులు జొక్కుల తిరుపతి, పిన్నింటి హనుమాన్లు, లక్ష్మణ్, శ్రీనివాస్, కృష్ణ, కోల మారుతి పాల్గొన్నారు. ముఖ్యంగా మా వేములవాడ కాన్స్టిట్యున్సీ రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలందరికీ పేద గుడ్డు పెట్టిరని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. స్థానిక శాసనసభ్యులు కూడా మొన్న ఏదో కూస్తూ ఉన్నారు. ఎటువైంది మరి మీది? అది ఎదుటి ప్రతిపక్షాల మీద కూర్చునే కాకుండా మీరు ప్రభుత్వంలో ఉండి ఇవాళ మన వేములవాడకి ఏం తీసుకొచ్చారో చెప్పాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ప్రజలారా, ఈ వచ్చే స్థానిక సంస్థ ఎలక్షన్ల రీత్యా మొన్న చూసుకుంటే ఏదో మన రైతు సంబంధించిన డబ్బులకు సంబంధించి డ్రామాలు ఇప్పుడు ఏదో తెస్తారని చెప్పి మేము కేంద్ర ప్రభుత్వం మాకు ఏం తీసుకురాలో తెలంగాణకు గుండుసున్నా అని చెప్పి చెప్పారు. మేము ఇప్పుడు కూడా అదే కోరుతా ఉన్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం అంటే మొత్తం 30 ఉన్న జిల్లాలో మొత్తం కూడా సమానంగా చూసుకోవాలి. ఈరోజు చూసుకుంటే ఒకే ఒక మన సీఎం రేవంత్ రెడ్డి ఆయన జిల్లాకు ఒక 4,000 కోట్లు తీసుకుపోయారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో బీజేపీ పార్టీ శ్రేణులు నిరసన తెలిపారు. రాష్ట్ర బడ్జెట్లో 6 గ్యారంటీలకు కూడా నిధులు సమకూర్చలేదని ఆరోపిస్తూ రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. కేంద్ర ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ నాయకులు రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలకు ఎన్ని నిధులు కేటాయించారో చెప్పాలని డిమాండ్ చేశారు. భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలం కాళేశ్వరం శ్రీ ముక్తీశ్వర స్వామిని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం దర్శించుకుంది. ఆలయానికి చేరుకున్న వారికి ఆలయ అధికారులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం వారు ముక్తీశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అక్కడి నుంచి మేడిగడ్డ సందర్శనకు బయలుదేరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కేటీఆర్తో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉన్నారు. మాజీ మంత్రి కేటీఆర్ మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు. ఐఐటి గౌహతిలో సీటు సాధించిన నిరుపేద విద్యార్థిని చదువుకయ్యే ఖర్చంతా భరిస్తారని హామీ ఇచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం గూడెంలోని నిరుపేద కుటుంబానికి చెందిన దీప్తికి డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సులో సీటు వచ్చింది. కానీ ఐఐటి వంటి ప్రతిష్టాత్మక విద్యా సంస్థలో చదివేందుకు కావలసిన ఆర్థిక స్తోమత లేక ఆమె తల్లిదండ్రులు దాతల సాయం కోసం ప్రయత్నాలు చేశారు. ఈ విషయం కేటీఆర్ దృష్టికి రాగా విద్యార్థిని దీప్తిని ప్రశంసించారు. బర్త్డే సందర్భంగా కేటీఆర్ను కలిసేందుకు హైదరాబాద్ వచ్చిన దీప్తి కుటుంబానికి ఆయన ఆర్థిక సాయం అందిస్తారని హామీ ఇచ్చారు. దీప్తి 4 ఏళ్ల కోర్సు పూర్తి చేయడానికి కావలసిన మొత్తం ఖర్చు భరిస్తారని చెప్పారు. దీంతో దీప్తితో పాటు ఆమె తల్లిదండ్రులు కేటీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా దీప్తికి ల్యాప్టాప్ను కూడా బహూకరించారు. And I'm so excited and so grateful to attend his birthday, and he given laptop as gift, and he given many orphans laptop gifts as a gift smile. Thank you, KTR sir. KTR, thank you. Deepthi is going to IIT Guwahati. Madam, she's from a village called Gudem. ప్రాథమిక పాఠశాలను జిల్లా కలెక్టర్ మను చౌదరి సందర్శించారు. విద్యార్థులు లేక మూతపడి ఉన్న పాఠశాలలో విద్యార్థులను చేర్పించిన అధికారులు గ్రామస్తులను అభినందించారు. ప్రభుత్వ పాఠశాలలో అనుభవం గల ఉపాధ్యాయులు అందుబాటులో ఉంటారని, తల్లిదండ్రులు తమ పిల్లలను సర్కారు బడుల్లో చేర్పించాలని కలెక్టర్ సూచించారు. కాచాపూర్ పాఠశాలకు అవసరమైన త్రాగునీరు, విద్యుత్ కనెక్షన్, టాయిలెట్స్ తదితర పనులను త్వరలో పూర్తి చేస్తారని కలెక్టర్ తెలిపారు. ఇక్కడ ఒక 6-7 ఉన్నారన్నమాట.
ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బోనాల వేడుకలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా విద్యా సంస్థల ఆధ్వర్యంలో బోనాల సంబరాలు నిర్వహిస్తున్నారు. సాంప్రదాయ దుస్తుల్లో హాజరైన విద్యార్థులు నెత్తిన బోనమెత్తారు. శక్తిమాత పోతరాజు వేషధారణలో విద్యార్థులు అలరించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం కేరళ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో బోనాల వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా శక్తిమాత పోతరాజు వేషధారణలో విద్యార్థులు అలరించారు. అనంతరం ప్రిన్సిపల్ బుర్రా రాజేందర్ మాట్లాడుతూ భారతదేశం ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రసిద్ధ సంస్కృతి వైవిధ్యం కలిగి ఉంటుందన్నారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు బోనాలు అద్దం పడతాయన్నారు. ఈ కార్యక్రమంలో కరెస్పాండెంట్ శైలేందర్, తల్లిదండ్రులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. అప్పర్ ప్రైమరీ స్కూల్లో బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. పాఠశాల ఆవరణను రంగవల్లులు, పూలతో అందంగా అలంకరించారు. విద్యార్థులు బోనం కుండలను ఇంటి వద్దనే అలంకరించుకుని పాఠశాలకు తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ నేదూరి అనిల్ పోచమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పిల్లల్లో ఆధ్యాత్మికతను, భక్తిభావాన్ని పెంపొందించడానికి ఇలాంటి పండుగలు దోహదపడతాయని తెలిపారు. పంచభూతాలను గ్రామ దేవతలుగా భావించుకొని బోనాన్ని నైవేద్యంగా సమర్పించే సాంప్రదాయం వెనుక ఉన్న శాస్త్రీయతను విద్యార్థులకు వివరించారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. ఈ వేడుకల్లో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. జరుపుకుంటారు. వర్షాలు బాగా కురవాలని, పాడి పంటలు బాగా పండాలని, ప్రజలందరూ ఆరోగ్యంగా ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని, ఆ అమ్మవారి కృప అందరిపై ఉండాలని ఈ బోనాలను నిర్వహించుకుంటారు. ఈ బోనాల పండుగ ప్రత్యేకతను మా విద్యార్థులకు తెలియజేస్తూ ఈరోజు నేదూరి అనిల్ కుమార్ సారు మరియు వాళ్ళ శ్రీమతి గారు, మా పాఠశాల యాజమాన్యం అందరూ కలిసి ఈ బోనాల పండుగను నిర్వహిస్తున్నాము. అందరికీ ఈ బోనాల పండుగ యొక్క శుభాకాంక్షలు. ఇప్పుడు బులెటిన్లో షార్ట్ బ్రేక్. జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్ కరీంనగర్ విద్యార్థుల భవిష్యత్తు కొరకు అమెరికా యూనివర్సిటీ లౌజియానా టెక్ మరియు టీ హబ్ గ్లోబల్ ఏఐతో ఒప్పందం చేసుకున్న ఏకైక ఇంజనీరింగ్ కాలేజ్. యూజీసీ అటానమస్, నాక్ ఏ గ్రేడ్, NBA అక్రిడిటేషన్స్ పొంది JNTUH గుర్తింపు పొందిన రీసెర్చ్ సెంటర్తో 27 సంవత్సరాల నుండి విజయవంతంగా విద్యార్థులకు ఉన్నత విద్యను అందిస్తూ టాప్ MNCలలో అత్యున్నత భవిష్యత్తుకు నాంది పలుకుతోంది జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్, జ్యోతిష్మతి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, నుస్తులాపూర్, కరీంనగర్. కాలేజ్ కోడ్స్ JMTS, JMIP. బ్యాక్ టు న్యూస్. పెద్దపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో యాంటీ డ్రగ్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ట్రినిటీ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా CI ఆర్ కృష్ణ హాజరై మాట్లాడారు. డ్రగ్స్ రహిత సమాజం కోసం విద్యార్థులు పాటుపడాలన్నారు. గంజాయి వంటి మాదక ద్రవ్యాలపై విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలన్నారు. గంజాయి, సిగరెట్స్, గుట్కా, ఆల్కహాల్ వంటి వ్యసనాలకు ఆకర్షితులై భవిష్యత్తును అంధకారం చేసుకోవద్దని సూచించారు. విద్యార్థులు బాగా చదివి జీవితంలో స్థిరపడాలని, తల్లిదండ్రులు, గురువులకు మంచి పేరు తీసుకురావాలన్నారు. గంజాయి క్రయ విక్రయాలకు సంబంధించిన సమాచారం తెలిస్తే తమ దృష్టికి తీసుకురావాలని CI కోరారు. ఈ కార్యక్రమంలో రూరల్ SI మల్లేష్, కళాశాల ప్రిన్సిపాల్, విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొన్నారు. మన ఈవెన్ 5 lakhs వచ్చాయి, మీరు ఒక 20,000 పంపించండి అంటాడు. ఫస్ట్ దానికి రిజిస్ట్రేషన్ ఛార్జెస్ లేదా 20,000 పంపిస్తాను. మళ్ళీ ఏమంటాడు, మళ్ళీ ఒక 30,000 పంపించమంటాడు. అంత ఫేక్ అది. ప్రైజ్ మనీ ఉండదు, ఏముండదు. విన్నారా? ఎప్పుడు మెసేజ్ చూసారా? చెక్ చేశారా? మీరు పంపించారా డబ్బులు ఏమన్నా? ఇదొక ఫ్రాడ్. తర్వాత మీకు జాబ్స్ ఇస్తామని ఫ్రాడ్ చేస్తారు. వచ్చేదా సాఫ్ట్వేర్ జాబ్స్, జాబ్స్ ఉన్నాయి, ఫామ్ ఫిల్అప్ చేయండి, రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఇవ్వండి. జాబ్ ఏదైనా ప్రైవేట్ జాబ్ కానీ గవర్నమెంట్ జాబ్ ఏదో జాబ్ వస్తుంది, వాడేదో పంపించి అంత ఫేక్, అది ఫ్రాడ్. ఇట్లా ఇవన్నీ ఫిలప్ చేయండి అంటాడు. ఇంటర్వ్యూ కూడా తీసుకుంటాడు ఫోన్లో. మీకు ఫోన్లో నీ పేరేంటి, మీ ఊరేంటిది, ఏది చదువుకున్నావు, మా వాళ్ళు మీకు వచ్చి ఎంక్వైరీ చేస్తారని చెప్తారు. మీరు నమ్ముతారు, నమ్మించేలాగా చేస్తారు. చేసేసి డబ్బులు మీకు డిపాజిట్ చేయాలి, 2 lakhs కట్టండి, 1 lakh కట్టండి అంటారు. మీరు కడతారు. నెక్స్ట్ ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంటుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు మాదక ద్రవ్యాల వినియోగంతో కలిగే నష్టాల పట్ల అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. మత్తు పదార్థాల వినియోగంతో జరిగే శారీరక, మానసిక నష్టాలను ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ ప్రవీణ్ కుమార్ విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ EV ప్రమోద్ కుమార్, డాక్టర్ విశ్వేశ్వర్, వైద్య సిబ్బందితో పాటు అధ్యాపకులు పాల్గొన్నారు. సో ఇక్కడ ఈ గవర్నమెంట్ మనకి ఈ ప్రాంతంలోనే కాదు, మన రాష్ట్రంలో మనం చాలా చూస్తున్నాం. ఏంటంటే పిల్లలు ఈ మాదక ద్రవ్యాలకు బాగా వ్యసనాలు అవుతున్నారు. అంటే ఈ గంజాయి కానీ
లైక్ ఆల్కహాల్ కానివ్వండి, నికోటిన్ అంటే పొగ తాగడం కానివ్వండి, చాలా ఎఫెక్ట్ అయిపోతుంది. అది ఏంటంటే మనం పోలీస్ వాళ్ళు చాలా ట్రై చేస్తున్నారు అంటే రిస్ట్రిక్షన్ చేయడానికి, అలాగే టీచర్స్ కూడా చాలా అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు. అదే భాగంగా యాజ్ ఎ డాక్టర్స్ యాజ్ ఎ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఈరోజు రావడం జరిగింది. ఇవాళ ఇక్కడికి వచ్చింది పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేసాము ఎలా ఎఫెక్ట్ అవుతుంది, దాన్ని తీసుకుంటే ఏమవుతుంది, సో దాని కంట్రోల్ ఎలా చేయాలి, దానికి హెల్ప్ ఎలా అవైలబుల్ ఉంది, ఎక్కడ తీసుకుంటే ఏం చేసుకోవచ్చు, అండ్ ఇక్కడ వస్తే ఎలాంటి మందులు వాడుకోవచ్చు, ఎలా దాన్ని కంట్రోల్ చేసుకోవాలి, అవన్నీ నేర్పించడం జరిగింది. అలాగే మీకు చెప్పేది ఏంటంటే మీకు తెలిసిన వాళ్ళు ఎక్కడ మీరు మీ ప్రాంతంలో కానీ మీ చుట్టుపక్కల ఇంటి చుట్టుపక్కల కానీ ఎవరైనా ఇలాంటి గంజాయి వాడడం కానీ లేకపోతే సిగరెట్ మనం అనుకున్నాం సిగరెట్ అంత చిన్నదే కదా దాంతో ఎఫెక్ట్ అవుతుంది, దాంతో కూడా ఎఫెక్ట్ అవుతుంది. అలాగే తంబాకు తినేవాళ్ళు ఉంటారు, అది కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఆల్కహాల్ అంటే నార్మల్లీ రిక్రియేషన్ తాగుతున్నాం అనుకుంటారు కానీ అలా కాదు. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం అరపేట గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు ఓ విద్యార్థి మృతి చెందాడు. గ్రామానికి చెందిన ఘన ఆదిత్య మండలంలోని పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. ఉదయం అకస్మాత్తుగా కింద పడిపోవడంతో ఉపాధ్యాయులు తల్లిదండ్రులకు సమాచారం అందించారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న తల్లిదండ్రులు బాలుని ఆసుపత్రికి తరలించగా అప్పటికే బాలుడు మృతి చెందినట్లు డాక్టర్ నిర్ధారించారు. కాగా పాఠశాల సిబ్బంది అశ్రద్ధ వల్లే తమ బాబు చనిపోయాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు. పెరిగి ప్రయోజకుడవుతాడని ఆశించిన తమ కుమారుడు విగతజీవిగా మారడాన్ని చూసి తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. మా మేనమామ కొడుకు గణాదిత్య బామరైతే నాకు గురుకుల పాఠశాల నుంచి పెద్దపూర్ క్యాంప్ నుంచి కాల్ చేసారు 4 నుంచి 4 గంటలకు కాల్ చేశారు. కాల్ చేస్తే మామ నాకు కాల్ చేస్తే ఇద్దరు కలిసి వెళ్ళినాక అది బోర్ల పక్కన పడి ఉన్నాడు. బోర్ల పక్కన పడి ఉంటే పోయి శ్వాస వేసినాం, శ్వాస ఏం లేదు. మేము ఎంతకైనా మంచిదని హాస్పిటల్ తీసుకుపోయినాం. హాస్పిటల్ తీసుకుపోతే హాస్పిటల్లో చనిపోయిందని చెప్పింది డాక్టర్. అక్కడ ఉన్న వాళ్ళు ఏం రెస్పాన్స్ చేయలేరు. డాక్టర్లు ఫోన్ చేయాలి, ఉన్నటానికి అంబులెన్స్ ఫోన్ చేయలేరు, ఏం ఫోన్ చేయలేరు. అలా చేయడం వలన ఇప్పుడు మా బామ్మరి చనిపోయాడు. మాకు ఫోన్ చేసిండు, ఖాళీ చేసిండు మబ్బుల 4 వెళ్ళినాం. ఇట్లా అయింది మీ అబ్బాయికి అని అంటే అక్కడికి హాస్టల్ వెళ్ళినాం. వెళ్ళిన తర్వాత పోయే వరకు ఆల్రెడీ పడిపోయి ఉన్నాడు. వెంటనే తీసుకొని బండి మీద బైక్ మీద ఇద్దరం పోయిన ఉంటే వేసుకొని సర్కారు దవాఖానకు పోయినాం. పోయే వరకు సార్ డాక్టర్ చూసి మనం పోయింది అని చెప్పింది. కార్గిల్ విజయ్ దివస్ను ఘనంగా జరుపుకున్నారు. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో కార్గిల్ యుద్ధంలో అమరులైన వీర జవాన్లకు నివాళులర్పించారు. విజయోత్సవ చిహ్నంగా జాతీయ జెండా ఎగరవేశారు. ఈ సందర్భంగా పలువురు విశ్రాంత సైనికులను ఘనంగా సన్మానించారు. వీర సైనికుల సేవలను పలువురు కొనియాడారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలో కార్గిల్ విజయ్ దివస్ ని జరుపుకున్నారు. కార్గిల్ యుద్ధంలో అమరులైన జవాన్లకు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో జోహార్లు తెలిపారు. వివిధ సంఘాలు, రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి విజయోత్సవ చిహ్నంగా జాతీయ జెండాను ఎగరవేశారు. అనంతరం సైన్యంలో పనిచేసి రిటైర్ అయిన ఆర్మీ ఉద్యోగులను సన్మానించారు. ప్రతి సంవత్సరం వీరందరికీ శాలువతో సన్మానం చేసి వారిలో దేశభక్తిని ఇంకా మిగతా అందరికీ ప్రేరేపించే విధంగా మా వంతు కృషి మేము చేయడం జరిగింది. లయన్స్ క్లబ్ ఆఫ్ సిరిసిల్ల అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ 320G డిస్టిక్లోనే మంచి క్లబ్గా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ దాంట్లో భాగంగా ఈరోజు కూడా కార్గిల్ విజయ్ దివస్ను రాజన్న సిరిసిల్ల జిల్లా వేమ్లవాడలో యువ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కార్గిల్ విజయ్ దివస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్గిల్ యుద్ధంలో అమరులైన వీర సైనికులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా కానిస్టేబుల్ రాజశేఖర్ గౌడ్ మాట్లాడుతూ దేశం కోసం ప్రాణాలను సైతం లెక్క చేయకుండా విధులు నిర్వహిస్తున్న సైనికుల త్యాగాలను మరవకూడదన్నారు. యువత దేశ సేవ కోసం ఆర్మీ, పోలీస్ డిపార్ట్మెంట్లోకి రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో అగ్నివీర్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఉద్యోగాల కోసం శిక్షణ అభ్యర్థులు, క్రికెట్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో విజయ్ దివస్ సందర్భంగా మాజీ సైనికులను ఘనంగా సన్మానించారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీర సైనికులకు ఈ సందర్భంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు మాటేటి సంజీవ్ కుమార్, జిల్లా కోఆర్డినేటర్లు నీలయ్య, మాటేటి శ్రీనివాస్, జూలూరి అశోక్, కార్యదర్శి పిట్టల వెంకటేశం, కోశాధికారి సామమూర్తి, రాయల నవీన్ పాల్గొన్నారు. స్థానిక లయన్స్ క్లబ్ ఆఫ్ సుల్తానాబాద్ ఆధ్వర్యంలో కార్గిల్ విజయోత్సవ దినోత్సవం తరపున సందర్భంగా ఈరోజు మా దగ్గర ఉన్న ఎక్స్ సర్వీస్ మెన్, మిలిటరీ మెన్ల వారికి
ఘనంగా సన్మానం చేయడం జరిగింది. ఈరోజు 26 జూలై 1999లో జరిగిన ఇండియా పాకిస్తాన్ యుద్ధంలో మన ఇండియా గెలిచినందుకు గాను, అలాగే అమరులైన 600 మంది జవాన్లకు పురస్కరించుకొని వాళ్ళని స్మరించుకుంటూ ఈరోజు ఇక్కడ ఉన్న మన దగ్గర ఉన్న ఎక్స్ మిలిటరీ మెన్లకి సన్మానించడం జరిగింది. వారందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. లయన్స్ క్లబ్ కార్గిల్ విజయోత్సవ దినోన్ని పురస్కరించుకొని సుల్తానాబాద్ లయన్స్ క్లబ్లో మా మిత్రుల సహాయ సహకారాలతోటి ఈరోజు దేశంలో ఇంతకుముందు ఏదైతే 1999 జూలై 26న జరిగినటువంటి కార్గిల్లో మన అమరవీరులు ఎంతోమంది చనిపోవడం జరిగింది. వారి జ్ఞాపకార్థము ఈ రోజును మన లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ వారు కూడా కార్గిల్ విజయోత్సవ దినంగా ప్రకటించడం జరిగింది. అందులో భాగంగానే మన సుల్తానాబాద్లో పనిచేస్తున్నటువంటి ఎక్స్ సర్వీస్ మెన్లను ముగ్గురిని ఈరోజు సుల్తానాబాద్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సన్మానించుకోవడం జరిగింది. ఈ యొక్క ఏదైతే అమరవీరుల జ్ఞాపకార్థము మనం ఈ చేస్తున్నటువంటి సేవలు చాలా తక్కువ. ఎందుకంటే వారు మన దేశం కొరకు చేసినటువంటి కార్గిల్లో ఎంతో వందల మంది చనిపోయి మనకు అమరత్వాన్ని చాటినటువంటి వ్యక్తుల దినాన్ని కార్గిల్ అమరవీరుల దినోత్సవంగా ప్రకటించడం జరిగింది. కావున ఈ క్లబ్ సభ్యుల్లో పాల్గొన్నటువంటి మా సుల్తానాబాద్ క్లబ్ సభ్యులందరికీ ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎవ్రీ ఇయర్ జూలై 26న ఈ యొక్క విజయోత్సవాలు జరుపుకుంటూనే ఉన్నాము. ప్రతి సంవత్సరం కూడా ఇలాగనే జరుపుతామని తెలియజేస్తున్నాము. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని మహిళలు ఆర్థికంగా ఎదగాలని మున్సిపల్ చైర్మన్ రాజేశ్వరరావు, కమిషనర్ మహమ్మద్ ఆయాజ్ ఆకాంక్షించారు. పాత మున్సిపల్ కార్యాలయంలో జీవనజ్యోతి పట్టణ సమాఖ్య ఆధ్వర్యంలో స్టీల్ బ్యాంక్ ఏర్పాటు చేయగా చైర్మన్, కమిషనర్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్లాస్టిక్ రహిత సమాజ నిర్మాణంలో మహిళల పాత్ర కీలకమన్నారు. ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ బదులుగా స్టీల్ వస్తువులను వినియోగించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ రాజిరెడ్డి, ఏడీఎంసీ మల్లీశ్వరి, శానిటరీ ఇన్స్పెక్టర్ సదానందం, టీఎల్ఎఫ్ అధ్యక్షురాలు రాణి, కోశాధికారి గీత, కార్యదర్శి మౌనిక పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపల్ ఆధ్వర్యంలో మొక్కలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చైర్మన్ రాజేశ్వరరావు మాట్లాడుతూ హరితాహారం కార్యక్రమంలో భాగంగా 21వ వార్డులోని ప్రజలకు మొక్కలు పంపిణీ చేసినట్టు తెలిపారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని సూచించారు. వర్షాకాలం దృష్ట్యా ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. మున్సిపల్ పరిధిలో గతంలో ఎక్కడ చూసినా చెట్లు తక్కువ ఉండేవి. గతానికంటే ఇప్పుడు 100% రెట్టింపుగా జమ్మికుంట మున్సిపల్ పరిధిలో పెద్ద ఎత్తున కూడా మరి చెట్ల నాటే కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఈరోజు జమ్మికుంటలో నాయన్ చెరువు పైన వేలాది మొక్కలు కూడా పెట్టి ఒక 3 ఎకరాల్లో కూడా బ్రహ్మాండంగా కూడా 10 ఫీట్ల పైబడి కూడా పెంచడం జరిగింది. అదే కాకుండా దుబ్బమల్లన్న కాడ, కేశపురం సమ్మక్క దగ్గర, నాయన్ చెరువు కట్ట పైన ఎన్నో దిక్కులో కూడా చెట్లను కూడా నాటుకోవడం జరిగింది. అయ్యప్ప టెంపుల్ నుంచి వెళ్ళి మరి మన బోధవడం చౌరస్తా వరకు, కొత్తపల్లి నుంచి వెళ్ళి ధర్మారం వరకు, కొత్తపల్లి నుంచి వెళ్ళి మడిపల్లి పోయే రోడ్డుకు ఎన్నో ఏరియాలో కూడా ఆబా జమ్మికుంటలు కూడా పెద్ద ఎత్తున చెట్ల కార్యక్రమం పెట్టడం జరిగింది. మనందరం కూడా చెట్లను కాపాడాల్సిన బాధ్యత మన అందరిపైన ఉన్నది. మరి కాలుష్యం ఎక్కువైతున్నది. మరి అందుకొరకే మరి మనకు ఆవి పట్టు లాంటి మరి మంచి శ్వాస తీసుకునే ఈ చెట్లు మన శ్వాస వాయు ద్వారా ఇస్తాయి. కాబట్టి మన అందరం కూడా చెట్లను పెంచాల్సిన బాధ్యత మన అందరిపైన ఉన్నది. ఈరోజు జమ్మికుంట మున్సిపల్లో గతంలో నర్సరీ కూడా లేని పరిస్థితుల్లో మరి నాయంచేరు దగ్గర ఒక 3 ఎకరాల బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకు కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి రాజేష్ ఠాకూర్ మాట్లాడుతూ దళితులకు కేటాయించాల్సిన 3,500 కోట్ల నిధులను కోతపెట్టిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కిందన్నారు. అంబేద్కర్ అభయస్థం ద్వారా 12 లక్షల రూపాయలు ప్రతి కుటుంబానికి ఇస్తారని మాట ఇచ్చి విస్మరించారని దుయ్యబట్టారు. బడ్జెట్లో కోత విధించిన ప్రభుత్వం దళితుల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. రానున్న రోజుల్లో దళితులు కాంగ్రెస్ పార్టీని బొందపెట్టడం ఖాయమని జోసెన్ చెప్పారు. ఈ కార్యక్రమంలో రాకేష్ ఠాగూర్, అమృతలక్ష్మి, అనిత, సుశీల, తూడి రవిచంద్రారెడ్డి, రామస్వామి, మహేందర్, తిరుపతి, సమ్మన్న, విజయ్ పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వంపై నరేంద్ర మోదీపై ఈ రాజ్యాంగాన్ని మారుస్తారని, రిజర్వేషన్లు తొలగిస్తాడని విషం చిమ్మిన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు దళితులను మోసం చేసిండు. 1 కాదు 2 కాదు, ఏకంగా 3,500 కోట్ల రూపాయలను మా దళితులకు కేటాయించిన నిధులను కోత పెట్టిండు. దళితుల పక్షాన ఎస్సీ మోర్చా తీవ్రంగా ఖండిస్తుంది. అంబేద్కర్ అభయహస్తం ద్వారా 12 లక్షల రూపాయలు ప్రతి కుటుంబానికి ఇస్తానని మాట ఇచ్చి తప్పిన సీఎం రేవంత్ రెడ్డి
నేడు బడ్జెట్లో కూడా కోత పెట్టడం ద్వారా దళితులు ఆగ్రహానికి లోను కాక తప్పదు. రానున్న కాలంలో ఖచ్చితంగా దళితుల కాంగ్రెస్ పార్టీని బొంద పెడతారు. వెంటనే దళితుల జాతికి క్షమాపణ చెప్పాలి. ఎస్సీ మోర్చా పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం నీరుకుల్ల మానేరు నదిపై నిర్మించిన చెక్ డ్యాం ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు మత్తడి దూకుతుంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు చెరువులు కుంటలు నిండి అలుగుపోస్తున్నాయి. ఆలస్యంగానైనా వర్షాలు కురవడంతో అన్నదాతలు పొలం పనులలో నిమగ్నమయ్యారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో 10వ తరగతిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నగదు పురస్కారంతో పాటు మెమంటోలు అందజేశారు. జెడ్పీహెచ్ఎస్ బాలుర పాఠశాలలో గత ఏడాది 10వ తరగతిలో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు పట్టణానికి చెందిన మాదరబోయిన శశి జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు నగదు పురస్కారంతో పాటు మెమంటోలు అందజేశారు. అనంతరం పాఠశాలలో చదివి జూనియర్ లెక్చరర్గా ఉద్యోగం పొందిన కూర్ణ శ్రీధర్ను హెచ్ఎం అధ్యాపకులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు జి అంజయ్య, గంగాధర్, ప్రభాకర్ రెడ్డి, రఫీక్, సుజాత, సరిత, శ్రీవాణి పాల్గొన్నారు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్ మాడ్డా కరీంనగర్. సైన్ ఆఫ్ శ్రీనివాస్. This news sponsored by Jyotishmati Group of Institutions, Nustulapur, Karimnagar. College codes JMTS, JMIP. జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్ కరీంనగర్ విద్యార్థుల భవిష్యత్తు కొరకు అమెరికా యూనివర్సిటీ లౌజియానా టెక్ మరియు టీ హబ్ గ్లోబల్ ఏఐతో ఒప్పందం చేసుకున్న ఏకైక ఇంజనీరింగ్ కాలేజ్. యూజీసీ అటానమస్, నాక్ ఏ గ్రేడ్, NBA అక్రిడిటేషన్స్ పొంది JNTUH గుర్తింపు పొందిన రీసెర్చ్ సెంటర్తో 27 సంవత్సరాల నుండి విజయవంతంగా విద్యార్థులకు ఉన్నత విద్యను అందిస్తూ టాప్ MNCలలో అత్యున్నత భవిష్యత్తుకు నాంది పలుకుతోంది జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్, జ్యోతిష్మతి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, నుస్తులాపూర్, కరీంనగర్. కాలేజ్ కోడ్స్ JMTS, JMIP.